మెగా టీవీ. పశ్చిమాసియా అగ్నిగుండంలా మండుతుంది. ఇజ్రాయెల్, హమాసు, హిజ్బుల్లా దాడులతో పాటు అమెరికా, ఇరాన్ మధ్య ఎప్పుడు ఏ క్షణాన డైరెక్ట్ యుద్ధం వస్తుందో తెలియని టెన్షన్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది. రాబోయే సెప్టెంబర్ నెలలో ఆయన నేరుగా మన భారతదేశానికి రానున్నారు. న్యూఢిల్లీ వేదికగా జరగబోతున్న ప్రతిష్టాత్మక 18వ బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనబోతున్నారు. అమెరికాను ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్న ఇరాన్ ఇప్పుడు భారత వైపు ఎందుకు చూస్తుంది? పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గించడంలో ఇండియా పాత్ర ఏంటని ఇరాన్ భావిస్తుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి భారత్కు ఇచ్చిన ఆ కీలక మెసేజ్ అంటూ ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది బ్రిక్స్ కూటమికి మన భారతదేశం అధ్యక్షత వహిస్తుంది. ఒకప్పుడు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా అనే కేవలం 5 దేశాలతో మాత్రమే ఉన్న ఈ కూటమి ఇప్పుడు ఒక మహాశక్తిగా ఎదిగింది. 2024 అక్టోబర్లో రష్యాలోని కజాన్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఈ కూటమిలోకి ఇరాను, ఈజిప్టు, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి కొత్త దేశాలు అధికారికంగా చేరాయి. ఆ తర్వాత 2025లో ఇండోనేషియా కూడా పూర్తిస్థాయి సభ్యత్వం పొందడంతో ఇప్పుడు బ్రిక్స్ సభ్య దేశాల సంఖ్య ఏకంగా 11కి చేరింది. ఇలాంటి ఒక పవర్ఫుల్ కూటమికి ఇండియా నేతృత్వం వహిస్తున్న సమయంలో ఇరాన్ అధ్యక్షుడు ఢిల్లీకి రావడం వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్కు మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. గతంలో 2024 కజాన్ బ్రిక్స్ సదస్సు సమయంలోనే వీరిద్దరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అప్పట్లోనే ఈ రెండు దేశాలు ద్వైపాక్షిక, ప్రాంతీయ భద్రతా అంశాలపై సుదీర్ఘంగా చర్చించుకున్నాయి. చాబహారా పోర్టు అభివృద్ధి లాంటి ఆర్థిక అంశాలు కూడా వీరి భేటీలో కీలకంగా మారాయి. ఇప్పుడు సెప్టెంబర్లో ఢిల్లీ వేదికగా జరగనున్న సదస్సులో ఈ ఇద్దరు అగ్రనేతలు మరోసారి సమావేశం కానున్నారు. అమెరికా ఆంక్షల వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న ఇరాన్, భారత్ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు బలపరచుకోవడం ద్వారా ఆ గండ నుంచి గట్టెక్కాలని పక్కా మాస్టర్ ప్లాన్ వేస్తుంది. అయితే ఈ పర్యటన వెనక కేవలం వ్యాపార, వాణిజ్య కోణం మాత్రమే లేదు. దీని వెనక ఒక అతిపెద్ద జియో పొలిటికల్ గేమ్ ఉంది. దానికి పునాది జూన్ నెలలోనే పడింది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్వయంగా భారత్కు వచ్చారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయి. అంతర్జాతీయ వేదికపై భారత్కు రోజురోజుకు పెరుగుతున్న ప్రభావాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల్ని తగ్గించడంలో భారత్ ఖచ్చితంగా ఒక కీలక పాత్ర పోషించగలదని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ప్రస్తుత సంక్షోభానికి సైనికపరమైన పరిష్కారం లేదని, కేవలం దౌత్యపరమైన చర్చలే కీలకమని ఇరాన్ మంత్రి అంగీకరించడం గమనార్హం. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే అరబ్ దేశాలతో, ఇరాన్తో కూడా చెక్కు చెదరని స్నేహాన్ని నెరపుతున్న ఏకైక దేశం మన భారతదేశం. అందుకే ఇప్పుడు ఇరాన్ కూడా మోదీ వైపే చూస్తుంది. ఒకవేళ అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ భయాలు తారాస్థాయికి చేరితే మధ్యవర్తిత్వం వహించడానికి ఇండియా ముందుకు రావాలని ఇరాన్ కోరుకుంటుంది. అబ్బాస్ అరాగ్చి మాటల్లో చెప్పాలంటే భారత్ నిర్ణయాత్మకంగా వ్యవహరించే ఏ పాత్రైనా తాము స్వాగతిస్తామని పరోక్షంగా మోదీ మధ్యవర్తిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాన్ని ఆపడంలో, పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడంలో భారత్ మాత్రమే ఒక నమ్మకమైన స్నేహితుడిగా వ్యవహరించగలదని ఇరాన్ గట్టిగా నమ్ముతుంది. మొత్తానికి సెప్టెంబర్లో ఢిల్లీలో జరగబోయే 18వ బ్రిక్స్ సదస్సు కేవలం ఒక ఆర్థిక సమ్మేళనంగా కాకుండా పశ్చిమాసియా యుద్ధానికి ముగింపు పలికే ఒక శాంతి వేదికగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ అధ్యక్షన జరగనున్న ఈ సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.